బ్రహ్మ ఆనందం. బ్రహ్మానందం గారు అండ్ రాజా గౌతమ్, ప్రియా వర్ధమాని, వెన్నెల కిషోర్ నటించిన ఈ మూవీ బ్రహ్మ ఆనందం. మూవీ రివ్యూ చూద్దాం. ఈ మధ్య కాలంలో ప్రచార చిత్రాలతోనే అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న చిత్రాల్లో బ్రహ్మానందం ఒకటి. హాస్యనటు బ్రహ్మానందం గారు పేరుతోనే వస్తున్న సినిమా కావడం. ఇందులో ఆయన తన తనయుడు రాజా గౌతమ్ తాత మనవలుగా ప్రధాన పాత్రలు నటించారు. మల్లిరావ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూదా లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన రాహుల్ యాదవ్ దీన్ని నిర్మించడం. ప్రభాస్ గారు, చిరంజీవి గారు లాంటి ఈ మూవీ కోసం ప్రచారం చేయడం సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీనికి తగ్గట్టుగానే టీజర్, టైటిల్తో పాటు పాటలు అల్లించడంతో దీనిపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇంకా ఈ కథ విషయానికి వెళ్తే, బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం అంటే రాజగౌతమ్ ఓ థియేటర్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోతాడు. నాకు నేనే, నాతో నేనే అన్నట్లు సెల్ఫిష్గా బతుకుతుంటాడు. ఎప్పటికైనా పెద్ద నటు కావాలని తన లక్ష్యం. ఇలా ప్రయత్నిస్తున్నప్పుడు తన గురువు సాయంతో ఢిల్లీలో జరగనున్న కళారంగ్ మహోత్సవంలో నాటకం వేసే అవకాశాన్ని అందిపించుకుంటాడు. అయితే ఇందులో పాల్గొనాలంటే 6 lakhs అవుతుంది, నువ్వు పే చేయాలి అని డిమాండ్ చేస్తారు బ్రహ్మాన్ని. అయితే డబ్బు సర్దడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు, బట్ విఫలమవుతాడు. అప్పుడు సరిగ్గా వృద్ధాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్ ఆనందరామూర్తి బ్రహ్మానందం గారు తన పేరు మీద కోదాడ దగ్గర 6 ఎకరాల భూమి ఉందని, నేను చెప్పినట్లు చేస్తే ఆ భూమి నీకు ఇస్తానని చెప్తాడు. అప్పుడు రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం గారు ఊరు వెళ్తారు. ఊరు వెళ్ళాక ఏం జరిగింది? తను చెప్పినట్లు బ్రహ్మకు మూర్తి పొలం రాసిచ్చాడా? దీన్ని ఇవ్వడం కోసం అతను పెట్టిన షరతులేంటి? అసలు మూర్తి వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణం ఏంటి? తనకు ఆ వృద్ధాశ్రమంలో పరిచయమైన జ్యోతికి మధ్య చిగురించిన ప్రేమ కథ ఏ కంచుకు చేరింది? బ్రహ్మను ఎంతో ఇష్టంగా ప్రేమించిన తార తనని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? చివరకు వీళ్ళిద్దరూ కలిసారా? బ్రహ్మ నడవాలనుకున్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా? ఇవన్నీ తెలియాలంటే మనం బ్రహ్మ ఆనందం మూవీ చూడాల్సిందే. ఇంకా మూవీ గురించి మాట్లాడాలంటే, సినిమా అంతా అయితే చాలా బాగుంది. ప్రతి దగ్గర కామెడీ ఎలా అయితే రన్ అయిందో ఎమోషన్ కూడా అలాగే రన్ అయింది. అండ్ ఇందులో మెయిన్గా చెప్పవలసింది ఏంటంటే, రాజా గౌతమ్ యాక్టింగ్ చూస్తే ఒక్కొక్కసారి మనకి నేచురల్ స్టార్ నాని గారిని గుర్తు చేస్తుంది. అంత బాగా యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీలో. అండ్ బ్రహ్మానందం గారి గురించి చెప్పవసరం లేదు, చెప్తే మన తప్పు అవుతుంది, ఎందుకంటే అతను ఎంత హాస్యనటుడు అనేది మొత్తం అందరికీ తెలుసు. అండ్ ఫైనల్ అయితే మూవీ బాగుంది. ఈ వీకెండ్ వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.